ఇక అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తప్పదని ప్రకటించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై దాడికి ప్రయత్నిస్తే ఇరాన్పై క్షిపణుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు. అమెరికా ఇరాన్ పోటాపోటీ హెచ్చరికలతో మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాము అని ప్రకటించారు ప్రస్తుత సుప్రీం లీడర్ ముజ్తబా. టెలిగ్రామ్ లో విడుదల చేసిన సందేశంలో తమ నాయకుడితో పాటు అమరులైన వారందరి రక్తానికి బదులు తీర్చుకోవడం దేశ ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఆ హంతకులు తమ చర్యలకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ నెల 9వ తేదీన పవిత్ర నగరం మషహద్లో జరిగిన ఖమేనీ అంత్యక్రియల్లో ముజ్తబా పాల్గొనలేదు. భద్రతా కారణాలతోనే ఆయన ప్రజల ముందుకు రావడం లేదు అని ఐఆర్జీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వరుసగా లిఖితపూర్వక ప్రకటనలు విడుదల చేస్తూ దేశానికి సందేశాలు ఇస్తున్నారు. తాజాగా అమెరికా ఇజ్రాయెల్కు హెచ్చరికలు పంపారు. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల్లో ముజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనను హత్య చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరిగినా అమెరికా నుంచి క్షిపణుల వర్షం తప్పదు అన్నారు. 1000 మిసైళ్లు లోడ్ చేసి ఉంచాము అన్నారు. అవసరమైన ఆయుధ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని, సైన్యానికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ట్రంప్ హెచ్చరించిన కాసేపటికే టెహ్రాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అయితే ఈ పేలుళ్లకు ఎవరు బాధ్యులన్నది స్పష్టం కాలేదు. ఇటు ఇరాన్ తన అణు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది అనే వార్తలు ఆందోళన రేపుతున్నాయి. మొత్తం మీద ప్రతీకారం తీర్చుకుంటాము అన్న ఇరాన్, ఎదురు దాడి తప్పదు అన్న అమెరికా హెచ్చరికలతో మధ్యప్రాచ్యం మరోసారి ఉద్రిక్తంగా మారింది. దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ పరిస్థితి ఎప్పుడు ఎటువైపు మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.